హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ కిష్కింద కాండం అనే ఒక మలయాళం మూవీ. ఇది సెప్టెంబర్ 12th రిలీజ్ అయ్యి మలయాళంలో సూపర్ హిట్ అయింది. బుక్ మై షోలో చూస్తే ఈ మూవీకి రేటింగ్ 9 ఉండింది. అండ్ నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు కిష్కింద కాండం మూవీ చూసావా అని అడిగాడు. నేను ఏం మూవీ అన్నాను. అది ఒక మలయాళం మూవీ, చాలా బాగుంది, నువ్వు చూడు అని చెప్పాడు. సో ఇమ్మీడియట్లీ అది మన భాష కాకపోయినప్పటికీ సబ్ టైటిల్స్ ఉన్నాయని చూసుకొని నేను ఈరోజు వెళ్ళి ఆ మూవీ చూశాను. అందుకే అది మీ దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మలయాళం మూవీస్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ నేచర్ షార్ట్స్ చూస్తున్నప్పుడు అబ్బా ఎప్పుడన్నా సరే లీవ్ తీసుకొని కేరళకి వెళ్ళాలి, ఆ మున్నార్, అలపి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయాలి అని చెప్పి అనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటాయంటే ఆ నేచర్, ఆ సీనిక్ ప్లేసెస్, దట్స్ ఎక్సలెంట్. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. యాక్చువల్లీ మనమందరము మలయాళం మూవీస్ని ఓటీటీలో చూడడానికి బాగా అలవాటు పడిపోయాం. ఈ మూవీ ఇంకా ఏ ఓటీటీలోకి రిలీజ్ కాలేదు, కానీ ఓటీటీలోకి రిలీజ్ అయితే ఖచ్చితంగా చూడండి. థ్రిల్లర్ మూవీస్ అండ్ సస్పెన్స్ మూవీస్ తీయడంలో మలయాళం మూవీ ఇండస్ట్రీకి ఒక స్పెషల్ మార్క్ ఉంది అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు తీసే మూవీస్ స్టిక్ టు ద ప్లాట్ ఉంటాయి. లైక్ ఆ ప్లాట్ నుంచి డీవియేట్ అవ్వవు, అన్నెసరీ సాంగ్స్ ఉండవు, అన్నెసరీ ఫైట్స్ ఉండవు, ఓన్లీ స్టిక్ టు ద ప్లాట్ అని నీట్గా స్టోరీకి అలైన్ అయ్యి మూవీస్ తీస్తారు. అలా స్టోరీకి న్యాయం చేస్తూ స్క్రీన్ ప్లేకి కట్టుబడి ముందుకు వెళ్ళే సినిమానే కిష్కింద కాండం. ప్లాట్ ఆఫ్ ద మూవీ వెరీ సింపుల్. ఇట్స్ ఏ స్టోరీ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ఏ ఓల్డ్ మ్యాన్, సన్ అండ్ హిస్ డాటర్ ఇన్ లా. అంతే, ఈ ముగ్గురు చుట్టూ తిరిగే కథే కిష్కింద కాండం. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విపరీతమైన హై మూమెంట్స్ ఎక్కడా లేవు, అలా అని చెప్పి విపరీతమైన లో మూమెంట్స్ కూడా లేవు. అలా ఫ్లాట్గా వెళుతుంది విత్ జస్ట్ ఒక హై, ఒక స్మాల్ హై, ఒక స్మాల్ హై, ఒక స్మాల్ హై, అలా ఎండ్ అయిపోతుంది మూవీ. ఫస్ట్ 20 to 30 minutes ఆఫ్ ద మూవీ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కే తీసుకుంటారు. అలా స్టోరీలోకి మెల్లగా మనం ఎంటర్ అవుతున్నాము అనుకునేటప్పటికి ఇంటర్వెల్ వస్తుంది విత్ ఏ స్మాల్ ట్విస్ట్ అనకుండా స్మాల్ థ్రిల్లింగ్ పాయింట్ అనొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఎంటర్ అయ్యేటప్పటికి గ్రూవ్ ఇన్ టు ద స్టోరీ అనమాట. స్టోరీలోకి మనం డెప్త్ వెళ్తాము. అండ్ క్లైమాక్స్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసరికి ఇట్స్ నాట్ ప్రిడిక్టబుల్, బట్ ఇట్స్ నాట్ సో గ్రేట్. అంటే విపరీతమైన అదిరిపోయింది, చాలా బాగుంది, కథనం సూపర్ అని చెప్పలేము, బట్ ఇట్స్ ఏ గుడ్ స్టోరీ విత్ గుడ్ స్క్రీన్ ప్లే. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఈ ఫిలింలో బాగున్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి గారి లుక్స్లో కొంచెం చేంజ్ వచ్చింది అని చెప్పి నాకు అనిపించింది. ఆకాశమే నీ వద్దున ఫిలింలో చూసినప్పుడు ఆమె కొంచెం డిఫరెంట్గా ఉండినారు, ఈ ఫిలింలో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినారు. బహుశా అది నా పర్సనల్ ఒపీనియన్, మీకు వేరేలా అనిపిస్తే కమెంట్ చేయండి. ఎప్పుడైతే ఈ మూవీకి బుక్ మై షోలో రేటింగ్ 9 ఉందో అండ్ విపరీతమైన పాజిటివ్ బజ్ ఉన్నిందో, నేను దృశ్యం, రత్సాసన్ ఇంత రేంజ్ హైప్ నా మైండ్లో క్రియేట్ చేసుకొని థియేటర్కి వెళ్ళాను అనమాట. సో నా బెంచ్ మార్క్ హైప్ ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఏ గుడ్ మూవీ. కొన్నిసార్లు మన ఓన్ ఎక్స్పెక్టేషన్సే మనకు హార్మ్ చేస్తాయన్నమాట. ఇన్ సమ్ అదర్ వర్డ్స్, ఆడియన్స్ షుడ్ బి ట్రైన్డ్. ఎలా అంటే ఆడియన్స్ షుడ్ బి ట్రైన్డ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫిలిం. అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి మాకేదో దొరికింది అని చెప్పి ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఫిలిం మేకర్స్ ఆడియన్స్ని ట్రైన్ చేయలేదు అని చెప్పి అర్థం. అంటే ఈ మూవీ కంటెస్ట్లో నేను చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నాను. ఏదన్నా ఒక మూవీ ప్రాపర్గా ఆడియన్స్లోకి వెళ్ళలేదు అంటే ఆ మూవీ ఆడియన్స్ క్రియేట్ చేసిన మూడ్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక నిమిషం, ఇంతకీ ఈరోజు రిలీజ్ అయిన మూవీ షాట్ అట్ గండికోట వీడియో చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. దట్స్ రియలీ ఏ గ్రేట్ వీడియో. ఆ వీడియో చూస్తున్నంతసేపు మీరు కూడా ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ని ఫీల్ అవుతారు. ఆ వీడియో చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.